ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు, కానీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓటమి తర్వాత అడ్రస్ ఉండరనుకున్న నాయకుడు అనుచర గణాన్ని పెంచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బలపడాలన్నదే ఆయన వ్యూహమా, పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నమా? కరీంనగర్ గడ్డపై ఏమిటి ఆయన స్ట్రాటజీ? నామినేషన్ల గడువుకు 4 రోజుల ముందు వరకు అక్కడ అభ్యర్థి ఎవరో తెలియదు. తన పేరుని ప్రకటించడానికి ముందే జనంలోకి వెళ్లారాయన. చివరికి టికెట్ తెచ్చుకుని కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ట్రయాంగిల్ ఫైట్లో ఓడిపోయినా కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు వెలిచాల రాజేందర్ రావు. 2024 పార్లమెంట్ ఎన్నికలు వచ్చేదాకా పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరు వెలిచాల. నామినేషన్ చివరి రోజున టికెట్ చేజిక్కించుకుని అనూహ్యంగా 2వ స్థానంలో నిలిచారు. ఎన్నికల తర్వాత వెలిచాల తన వ్యాపారాలు, వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటూ పార్టీకి దూరంగా ఉంటారని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ వెలిచాల రూట్ మార్చారని కరీంనగర్ కాంగ్రెస్ నేతల టాక్. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో వెలిచాల రాజేందర్ రావుకు కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతున్నా ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుందన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగిస్తారని, లేదంటే రాష్ట్ర పార్టీలో కీలక బాధ్యత ఇస్తారన్న చర్చ జరుగుతోంది. దీంతో వెలిచాల రాజేందర్ ఏ పదవి వైపు మొగ్గు చూపుతారోనన్న అంశంపై క్లారిటీ లేకుండా పోయింది. తాజాగా వెలిచాల సన్నిహితుల నుంచి సరికొత్త ప్రతిపాదన వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ బరిలో నిలబడాలని పలువురు కాంగ్రెస్ నాయకులు సూచించారట. ఈ విషయంపై సమాలోచనలు కూడా జరిపిన వెలిచాల అధిష్టానానికి తన అభిప్రాయం చెప్పారట. హైకమాండ్ ఆదేశమే శిరోధార్యం అంటున్నారట వెలిచాల. అనుచర గణంతో పాటు పార్టీ ముఖ్య నేతలతో వెలిచాల భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారట. అయితే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని పార్టీ పెద్దలు సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఓటమికి కారణాలు ఆరా తీసేందుకు ఏఐసీసీ నియమించిన కురియన్ కమిటీ ముందు రాజేందర్ రావు ఉంచిన నివేదిక అధిష్టానాన్ని మెప్పించిందంటున్నారు. చివరి నిమిషంలో టికెట్ రావడంతో 7 సెగ్మెంట్లలోని 45 మండలాలను కవర్ చేసే పరిస్థితి లేకుండా పోయిందని, ముందుగానే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉండేవని చెప్పారట వెలిచాల. పార్టీ నాయకులు ద్రోహం చేశారని, కానీ నాయకుల వైఫల్యాలు ఉన్నాయని, కానీ ఫిర్యాదు చేయకుండా అసలు లోపాలేంటన్న విషయంపై కురియన్ కమిటీకి రాజేందర్ పూసగుచ్చినట్లు వివరించడంతో వారు ఆయన విషయంలో సానుకూలంగా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం ముందుగానే తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని కోరారట వెలిచాల రాజేందర్. ఓటర్లలోకి వెళ్లేందుకు తగిన సమయం ఉంటే సానుకూల ఫలితం రాబట్టగలమని కాంగ్రెస్ పెద్దల ముందు వెలిచాల ప్రతిపాదించినట్లు తెలిసింది. నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్ ఓటర్లను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలుచుకునే విషయంలో ధీమా వ్యక్తం చేస్తున్న రాజేందర్ ఇటీవల హైదరాబాద్లో నిరుద్యోగులు చేసిన ఆందోళన సమయంలో ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లిన వారికి నచ్చజెప్పిన తీరు కూడా అధిష్టానం దగ్గర ఆయనకు ప్లస్ అయిందట. దీంతో రాజేందర్ రావుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే విషయంలో పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ బాధ్యతలు అప్పగించినా తగిన న్యాయం చేస్తానని వెలిచాల కాంగ్రెస్ పెద్దలకు భరోసా ఇస్తున్నారట. ఎన్నికల సమయంలో వచ్చి తర్వాత కనిపించకుండా పోతారన్న ప్రచారాన్ని చేతలతో తిప్పికొడుతున్నారు వెలిచాల రాజేందర్ రావు. అటు వ్యాపారాలు చూసుకుంటూనే రాజకీయాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆయన స్థానికంగా అందుబాటులో ఉంటున్న విషయం కూడా పార్టీ శ్రేణుల్లో మరింత సానుకూలతను పెంచిందంటున్నారు. పార్టీ కోసం పనిచేస్తూ ఎలాంటి పదవి ఇవ్వకున్నా తనది కాంగ్రెస్ పార్టీయే అంటూ గ్రౌండ్ వర్క్ చేయడం వెలిచాలకు కలిసొచ్చే అంశంగా చెప్పుకుంటున్నాయి పార్టీ శ్రేణులు.